క్షేత్ర పరిశీలనతోనే విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవం కలుగుతుందని మంచిర్యాల జిల్లా లక్సెట్పేట్ ప్రభుత్వ మెడికల్ డిగ్రీ కళాశాల జంతు శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ పత్తి చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని స్థానిక విజయపాల కేంద్రాన్ని ఫీల్డ్ విజిట్ లో భాగంగా విద్యార్థులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ పత్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ డైరీ సైన్స్ సబ్జెక్టు అత్యధిక ఆదరణ పొందుతూ దేశ ప్రజల పాల సంబంధిత అవసరాలను తీర్చే గొప్ప శాస్త్రంగా మారిందన్నారు. పాడి రైతుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సబ్సిడీ సంక్షేమ పథకాల గురించి కూడా అవగాహన కల్పించినట్లు ఆయన వెల్లడించారు. అంతకుముందు డైరీ సైన్స్ అధ్యాపకురాలు అరుణ మాట్లాడుతూ డైరీ సైన్స్ అనేది విస్తృతమైనది, ఎన్నో రకాల అవకాశాలు డైరీ సైన్స్ లో అందుబాటులో ఉన్నాయన్నారు. కేవలం ఉద్యోగాలే కాకుండా డైరీ పరిశ్రమల ద్వారా స్వయం ఉపాధి పొందవచ్చని ఆమె తెలిపారు. ఆధునిక పోటీ ప్రపంచంలో కార్పొరేట్ సంస్థలు అనేక ప్రాంచనలతో డైరీ రంగంలో యువతకు ఉద్యోగ ఉపాధి కల్పిస్తున్నామని వివరించారు. సుమారు 20 మంది విద్యార్థులు విజయపాల కేంద్రంలో ఫీల్డ్ విజిట్ ద్వారా పలు అంశాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ మేనేజర్ సతీష్, జంతు శాస్త్ర అధ్యాపకులు మోరగిరి కుమారస్వామి విద్యార్థులు పాల్గొన్నారు. హైదరాబాద్లో పెద్ద బ్రాంచ్ ఉంది, అక్కడ అన్ని మసీన్ ఉంది. అందుకే మనం చిన్నది కదా, అందుకే మనం పెద్ద వాళ్ళకి పౌడర్ ప్లాంట్ ఉంది, ఈ ప్లాంట్ ఉంది, బై ప్రొడక్ట్స్ ఉంది. వీళ్ళకి ఇప్పుడు దీనిలో పౌడర్ తయారు చేసేది కూడాను ఇక్కడ చిల్లింగ్ లాగా వచ్చి దానికి డ్రై ప్లేట్ బట్టి కట్ చేసేస్తాం. ఇది మనకి రా మీట్ నుంచి తెస్తాం దీగడాన్ని. ఓకేనా? తర్వాత ఇలా 0.2 ఉంటుంది. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చాము డైరీ డిపార్ట్మెంట్ తరఫున. ఇప్పుడు మా ప్రిన్సిపల్ జయకిషన్ పూజా గారి సహకారంతో పర్మిషన్తో ఇక్కడికి రావడం జరిగింది. డైరీ ప్లాంట్ లోపల ఎక్విప్మెంట్ ఎట్లా ఉంటుంది, దాని మేనేజ్మెంట్ ఎట్లా ఉంటుంది అని డైరీ పిల్లలకి డీటెయిల్గా సార్ మేనేజర్ సతీష్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. పిల్లలకి ఇది వారి సబ్జెక్ట్ ప్రకారం కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఉన్న టాపిక్స్ అన్నీ కవర్ అయ్యేటట్టు పిల్లలకి కూడా మంచి మిషనరీ వర్కింగ్ ఎట్లా ఉంటుంది, వాటిలో పాలు స్టోర్ చేయడం ఎట్లాగా, నిల్వ చేయడం ఎట్లాగా, మళ్ళీ ప్యాకింగ్ చేయడం ఎట్లాగా, డిస్పాచ్ చేయడం ఎట్లాగా అన్నీ కూడా చాలా అద్భుతంగా వివరించారు. పిల్లలకి ఇది చాలా తర్వాత బి డిపార్ట్మెంట్ ఆఫ్ జువాలజీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లక్ష్యపేట. ఈరోజు మేము ఇక్కడికి విజయ డైరీకి ఫీల్డ్ విజిట్ కోసం రావడం జరిగింది. సో గౌరవనీయులు ప్రిన్సిపల్ సార్ జయకిషన్ పూజా సార్ యొక్క పర్మిషన్తో మేము ఈరోజు విజయ డైరీ ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ మేనేజర్ సార్ సతీష్ సార్ యొక్క సహకారంతో ఇలాంగ్ విత్ డైరీ మేడం అరుణ మేడం అండ్ లెక్చరర్ ఇన్ జువాలజీ కుమార్ సార్ యొక్క ఆధ్వర్యంలో పిల్లలందరితో కలిసి మనము డైరీ ప్లాంట్ని మనం విజిట్ చేస్తాము. మరి ఇక్కడ యాక్చువల్గా అంటే మిల్క్ వేరు వేరు ప్లేసెస్ నుంచి ఎట్లా వస్తుంది, ఎట్లా మనం ఫ్యాక్చరేషన్ అవుతుంది, క్రీమ్ మనం ఎట్లా దాన్ని సపరేషన్ చేస్తాము, దాని తర్వాత ప్యాకెట్ ఎట్లా ఉంటుంది, ప్యాకింగ్ ఎట్లా ఉంటుంది, తర్వాత మనకు బాయిలింగ్ స్టీమ్ ఎట్లా జనరేట్ అవుతుంది అనేది విషయాలన్నీ కూడా మరి సతీష్ సార్ గారు అట్లాగే వాళ్ళ యొక్క స్టాఫ్ మెంబర్స్ మాకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.
ప్రిన్సిపల్ సార్ జయకిషన్ ఓజా సార్ మనకి 2019లో మనకి డైరీ అనే ఒక కోర్సుని కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. మరి ఓవరాల్ మనకి ఉన్నటువంటి ఈ ఏరియాలో మొదటిసారిగా మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లోనే ఈ కొత్తగా ఈ కోర్సు ప్రవేశపెట్టడం జరిగింది. సో అప్పటి నుండి కూడా మేము ఎవ్రీ ఇయర్ ఈ విజయ డైరీకి రావడం, సో మేనేజర్ గారి సహకారంతో మేము విజిట్ చేయడం, సో వాళ్ళు కూడా వాళ్ళ అమూల్యమైనటువంటి సమయాన్ని మా కోసం వెచ్చించి ఉన్నటువంటి టెక్నాలజీ గురించి మాకు పిల్లలకి బాగా అర్థమయ్యేటట్టుగా చెప్పడం నిజంగా చాలా ధన్యవాదాలు సార్. సో ఇది పిల్లలకి ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంతగానో ఉపయోగపడుతుంది. సో వాళ్ళకి థియరిటికల్గాను అట్లాగే ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలోను వాళ్ళ ఫ్యూచర్లో కూడా సో వాళ్ళ జాబ్ ఆపర్చునిటీస్కి, జాబ్ ఓరియంటెడ్కి